హాయ్ అండి. మేమైతే ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్‌ని కిందకి రిలీజ్ చేస్తున్నారని తెలియగానే దాన్ని చూద్దామని వచ్చాము. మనం ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం. మనం ఇప్పుడు చూస్తున్నదైతే ప్రకాశం బ్యారేజ్‌కి వాటర్ స్టోర్ చేసుకునే సైడ్. దీన్నే అప్ స్ట్రీమ్ సైడ్ అని కూడా అంటారు. చూడండి, ఇక్కడ ఉగ్ర కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చి అంత ఉధృతంగా ప్రవహించుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ శబ్దాన్ని మనం ఒకసారి విందాం, ఎంత భీకరంగా ఉంటుందో. చూడండి, ఈ దృశ్యాన్ని చూడడానికి అయితే జనాలు కూడా ఎలా ఎగబడి వచ్చారో. ఈవినింగ్ టైం అవడం వల్ల స్కై కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. మనకి ఇటు సైడ్ కాదు కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ జనాలు భారీగా వాహనాలని ప్రకాశం బ్యారేజ్ మీద నిలిపేసి దీన్ని చూడడానికి ఎగబడడం వల్ల ట్రాఫిక్ కూడా బాగా జామ్ అయిపోయింది. మనకి పై సైడ్ ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి వాటర్. అదే కింద సైడ్ వచ్చేసరికి చూసారా ఎంత భీకరంగా అలలతో సుడిగుండాలతో ప్రవహించుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. ఇది చూడండి. ఎక్కడో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టి ఇక్కడ హంసల దీవి వద్ద కృష్ణా జిల్లాలో బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోవడానికి చూడండి కృష్ణా నది ఎంత ఉవ్విళ్ళూరుతూ ప్రవహించుకుంటూ కింద సైడ్కి వెళ్ళిపోతుందో. మనకి కనిపిస్తున్నది అయితే అది రైల్వే వంతెన. కాసేపు కృష్ణానది ఉగ్ర శబ్దాన్ని కూడా మనం వింటూ ఆస్వాదిద్దాం. మేము అరౌండ్ 6-6:30 ప్రాంతానికి రావడం వల్ల ఆకాశం కూడా చూసారా ఎంత నిర్మలంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రాంతంలో.